50,000 మెజారిటీతో రావచ్చు ఆయన. ఆ. ఎలా ఉంటుంది ఆయన వస్తే? ఎలా ఉంటుంది ఏంటి జనాల్లో ఎలా ఉంటాడు ఆయన? ఆయన జ్యోతి నెహ్రూ గారు అంటే ప్రజల మనిషి అండి. ప్రజల్లో వెళ్ళి ఏమన్నా మేము చెప్పుకున్నామంటే కష్టం మాలో ఉంటారండి, ప్రజల్లో ఉంటారండి. ప్రజల మనిషి కాబట్టి మాకు జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా కావాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే. మరి ఇంతకు ముందు శాసనసభ్యులుగా చేసిన చంటిబాబు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు? ఏం చంటిబాబు గారండి, ఆయన అతను ఏదో సంపాదించుకోవడం కోసం ఎలాగొచ్చి అలా పోయి ఏదో చేసింది ఏం మాకు అభివృద్ధి కనిపించలేదండి. అందుకే కదండి అతను మేము. ఇప్పుడు నెహ్రూ గారు వస్తే ఏం అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారు మీరు? ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన ప్రజల్లో మనిషి అండి, ఏది కావాలని మేము వెళ్ళి అడిగినా మాకు అన్నీ కూడా ప్రజలతో ఉండి చేస్తానమ్మా అని చెప్తారండి. అంటే జనంలో ఉంటాడు, కష్టానికి సుఖానికి వస్తాడంట. వస్తారండి. మరి ఆయన వస్తే విద్యా ఉపాధి అంతా అంతా చేస్తారండి. బడి పిల్లల కాలేజీలని నమ్ముతారా మరి మీరు? నమ్మేమండి మేము, మాకు నమ్మకం అండి బాబు. అంటే నెహ్రూ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. నెహ్రూ గారిని గెలిపిస్తామండి. ఇప్పుడు ఓట్లు వేయాల్సింది ఎప్పుడు వస్తుంది అని మహిళ అంతా ఎదురు చూస్తున్నామండి. మే 13 జరిగే ఎలక్షన్లో జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా మేము చూడాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా మహిళలందరూ కూడా, మహిళలు అందరం కూడా ఎప్పుడు అని చూస్తున్నామండి. ఓట్లు వేస్తారు గట్టిగా? ఓట్లు వేస్తాం. మీరు వేస్తారా? నలుగురు తెయిస్తారా? అందరితో వేస్తానండి. నేను 4 మండలాలు కూడా నేను చెప్తున్నానండి, తిరుగుతున్నానండి. మా చుట్టాలకు కూడా చెప్తున్నానండి. మీరు మీ బంధువులు చుట్టాలందరికీ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? వాళ్ళ అభిప్రాయం కూడా ఈ టిప్పు జ్యోతి నెహ్రూ గారిని ఎమ్మెల్యేగా తీసుకురావాలి, సైకిల్ గుర్తు వెయ్యాలంటున్నారండి. గుర్తు ఏంటో తెలుసు అయితే మీకు? సైకిల్ గుర్తు అయితే. తెలుసు. సరే తల్లి.